సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. రబీ పంటకి నీరు విడుదల చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. రబీ పంట కాలం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకి నీటిని విడుదల చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సీతారామరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి కురిసిన వర్షాల వల్ల కోయిల్ సాగర్ ప్రాజెక్టులో నీరు నిండుగా ఉందని, కానీ రబీ పంటకి నీరు అందివ్వడం తుకాలు పోనుకోవద్దని, ఆయకట్టు గ్రామాల్లో దండోర వేస్తున్నారని మండిపడ్డారు. కాలువల రిపేర్ మరియు విస్తరణ చేస్తారని, అందుకే రబీ పంట వేసుకోవద్దని దండోర వేయడం సబబు కాదన్నారు. కాలువ రిపేర్తో ఒక పంట సీజన్ రైతులు కోల్పోవాలా అని ఆయన ప్రశ్నించారు. రమ్మంటున్నా పర్మిషన్ తీసుకోలేదు. చెప్పాలా ఇప్పుడు పైకి అదే పైకి వచ్చినాక మీరు ఎట్లా విజువల్ తీసుకుంటారు కిందికి వచ్చి సందీప్ రైతుల కోసం వరప్రసాదదాయినిగా ఉన్నటువంటి మధ్య తరహా ప్రాజెక్టు కోయిల్ సాగర్ ప్రాజెక్టు. మరి అలా వర్షాల వల్ల కోయిల్ సాగర్ ప్రాజెక్టులో పూర్తి కెపాసిటీ అయినటువంటి 32 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. కానీ ఈ 32 ఫీట్లు ఉన్నటువంటి కోయిల్ సాగర్ నుంచి కుడి కాలువ కింద ఉన్నటువంటి సుమారు 12,400 ఎకరాల ఆయకట్టుకు ఈ రబీ పంటకు అంటే యాసంగి పంటకు నీళ్లు వదలము, రైతులు ఎవరు కూడా తుకాలు పోసుకోవద్దని ఇంజనీర్ల ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి కావలికారులు దండోరా వేస్తున్నారు. అంటే ఆ యొక్క కుడి కాలువను విస్తరణ పనులు చేపడతాము, కాలువలు రిపేర్లు చేస్తాం కాబట్టి నీళ్లు వదలలేమని ప్రభుత్వం చెప్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. 2004లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 419 కోట్లు కేటాయించి 50,000 ఎకరాలకు స్థిరీకరణకు ఆ రోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇలా మేము స్థిరీకరణను కానీ ఆ యొక్క వైశాల్యాన్ని పెంచడాన్ని కానీ వ్యతిరేకించడం లేదు. ఆల్రెడీ వర్షాకాలంలో అతిగా కురిసినటువంటి వర్షాల వల్ల అన్ని రకాల పంటలను అటు పత్తిని కానీ ఆమ్దాలను కానీ పల్లీలను కానీ మొన్నటి వరకు కోతలయ్యే వరకు కురిసినటువంటి వర్షాల వల్ల వరి కూడా నష్టపోయినటువంటి రైతులు రబీ మీద ఆశ పెట్టుకున్నారు ఈరోజు. మరి రబీ పంట పండితే వర్షాకాలంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవచ్చని రైతులు ఆశతో ఉన్నటువంటి క్రమంలో ఇలా క్రాప్ హాలిడే ప్రకటించడం సమంజసం కాదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ యొక్క యాసంగి పంట ఇప్పటికే చాలామంది తుకాలు పోసి ఉన్నారు. వారం 10 రోజుల నుంచి తుకాలు పోసారు. ఒక 10 రోజులైతే నాటు పెడతారు. అంటే మార్చి 15వ తారీఖు వరకు ఈ యాసంగి పంట పూర్తిగా కోతలు కూడా అయిపోతాయి. మరి మార్చి 2వ వారం వరకు నీళ్లు విడుదల చేసి 2వ వారంలో నీళ్లు పూర్తిగా బంద్ చేసి అప్పుడు కాలువల స్థిరీకరణ చేయవచ్చు. పూర్తిగా వేసవికాలం ఉంటుంది. మార్చి 2వ వారం నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు అంటే దాదాపు 5.5 నెలలుగా పెరిగినటువంటి టెక్నాలజీ, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, మిషనరీస్ ఉన్నాయి, హైటెక్ మిషనరీస్. ఈ 5.5 నెలలలో ఖచ్చితంగా ఆ కాలువల స్థిరీకరణ చేయవచ్చు. మరి అధికారులు ఆ విధంగా చేయాలి. ఎవరైతే 33 కోట్ల కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ యొక్క లాభం కోసం కాంట్రాక్టర్ యొక్క ఒత్తిడి పైన ఇలా 9,400 నుంచి 12,400 ఎకరాలలో రబీ పంట పండించుకుందామని ఆశపడ్డ రైతులను మీరు పంటలు వేసుకోవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవేళ నీళ్లు కనుక వదలకపోతే రైతుల చేత ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పడానికే ఇవాళ కలెక్టర్ గారిని కలవడానికి వస్తే వారు లేరు. అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు సీతారామరావు గారిని కలిసి రైతుల యొక్క సమస్యను పూర్తిగా వివరించడం జరిగింది.
క్రీడాకారులకి నా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది. ప్రముఖ సామాజికవేత్త కావాలి పవన్ కుమార్ యాదవ్ క్రీడాకారులని ప్రోత్సహించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని ప్రముఖ సామాజికవేత్త పవన్ కుమార్ యాదవ్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన చైతన్య యోజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్కి పవన్ కుమార్ యాదవ్ ప్రాయోజకులుగా వ్యవహరించిన విషయం విదితమే. కాగా మంగళవారం జరిగిన ఫైనల్ జట్ల విజేతలకి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనల్ విజేతగా నిలిచిన పెద్ద రాజ్మూర్ జట్టు, రన్నరప్గా నిలిచిన అమిస్తాపూర్ జట్లకి పవన్ ట్రోఫీల్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక కారణాల నేపథ్యంలో యువతలో క్రీడా స్ఫూర్తి లోపిస్తోందని, అటు ప్రభుత్వాలు ఇటు పౌర సమాజం క్రీడలకి పూర్వ వైభవం తీసుకురావడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడాభివృద్ధి కోసం మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డిల కృషి ప్రశంసనీయమన్నారు. వ్యక్తి సమగ్ర వికాసానికి దోహదపడే క్రీడల్ని ప్రోత్సహించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని పునరుద్ఘాటించారు. Lado is playing. Suresh on strike. Oh. First ball onto the wickets, defended by the batsman. Trying to hit through the gaps. Wow, what a ball. Kiran భూత్పూర్ మండల్ అమిస్తాపూర్ విలేజ్ దేవరకద్ర కాన్స్టిట్యున్సీ అమిస్తాపూర్ విలేజ్లో 15వ తారీఖు రోజు నేనే ఓపెన్ చేశాను ఈ టోర్నమెంట్ని. నవచేతన యువజన సంఘం తరఫున యువకులు టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్తే నా నోటీస్కి వస్తే ఆ యువకులు నేను ఎంకరేజ్ చేయడం జరిగింది. 15వ తారీఖులో నేనే ఓపెన్ చేసిన. ఈరోజు ఫైనల్గా దాదాపు 75 టీములు లాస్ట్ 15 రోజుల నుంచి ఈ క్రికెట్ ఆడుతూ వచ్చారు. ఈరోజు ఫైనల్గా ఇటు పెదరాజమూరు అలానే అమిస్తాపూర్ విలేజ్ ఫైనల్గా రావడం జరిగింది. పెదరాజమూరు విలేజ్ వాళ్ళు ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి అమిస్తాపూర్ వాళ్ళు వచ్చారు. క్రీడలు అనేది ప్రతి ఒక్కరికి అవసరము. మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది, శరీర వికాస దోహదపడుతుంది. ఎందుకంటే క్రీడలు అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ఎందుకంటే చిన్న గ్రామస్థాయి నుంచి గ్రామీణ నుంచి యువకులు ఈ క్రీడలు స్టార్ట్ కావాలి. సో చాలా మటుకు తగ్గిపోయింది క్రీడలు అనేది. నేను చిన్న ఉన్నప్పుడు చాలా క్రీడ ఆడేటోళ్ళం, మేము డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఆడేటోళ్ళము. అలా మొత్తానికి తగ్గిపోయింది. అందుకే నా నోటీస్ తీసుకొచ్చారు ఈ విలేజ్లు. రాబోయే రోజుల్లో దేవరకద్ర కాన్స్టిట్యున్సీ మొత్తంగా జిల్లా మొత్తంలో నా ఫోకస్ పెట్టుకున్నాను. ఎవరైతే యువకులు ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, ఎవరైతే క్రికెట్ ఆడాలన్న ఉత్సాహం ఉందో, ఎవరు ఫుట్బాల్ ఆడాలన్నా వాలీబాల్ అన్న ఎనీ సంబంధించిన గేమ్లు నేను ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నాను. ఈ విలేజ్ని ఎట్లా ప్రోత్సహించినో ప్రతి రాబోయేలో ప్రతి నియోజకవర్గం ప్లస్ జిల్లా వైజ్గా ఈ క్రీడలను ప్రోత్సహిస్తాను. ఎందుకంటే ఇది నేను ఈ క్రీడలను ప్రోత్సహించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మంత్రి వి శ్రీనివాస్ గారు అలాగనే మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర గారి సహకారంతో వాళ్ళ ఆశీస్సులతో మనం ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే టోర్నమెంట్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అమిస్తాపూర్ దాదాపు నేను ఎవ్రీడే రిపోర్ట్ తెచ్చుకుంటున్నాను. ఈ విలేజ్లో అంటే క్రికెట్ ఆడేటప్పుడు గొడవలు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక సింగిల్ కొట్లాట లేదు, సింగిల్ గొడవ లేదు. సో నిజంగా చెప్తున్నా, ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎవరైతే మేనేజ్మెంట్ చేశారో వాళ్ళకు నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ బైపీసీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు నిర్వహించారు. దీనిలో భాగంగా బి ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మా విభాగాల్లో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలనని కళాశాల సిబ్బంది చేపట్టారు. నిన్న 156 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా ఈ రోజు 45 మంది విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకి హాజరయ్యారు. డిసెంబర్ 3న కళాశాల ఎంపిక మరియు 5వ తారీఖున విద్యార్థులకి కళాశాలలో సీట్ అలాట్ జరుగుతుంది. ధ్రువపత్రాల పరిశీలనకి హాజరైన విద్యార్థులకి ఏ కళాశాలలో సీటు కేటాయించబడిందో 5వ తారీఖున విద్యార్థులు ఇచ్చిన మొబైల్ నంబర్కి మెసేజ్ వస్తుందని తెలియజేశారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి వివరాలని కళాశాల కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్ రామకృష్ణ పూర్తి వివరాలని వెల్లడించారు. గురువారం నుండి నిర్వహించవలసిన సెమిస్టర్ పరీక్షలు మరియు ప్రాక్టికల్ పరీక్షల్ని వాయిదా వేయాలని పీడీఎస్క్యూ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ డిమాండ్ చేశాడు. బుధవారం నాడు విద్యార్థులకి ఇబ్బంది కలగకుండా హాస్టల్ వసతి కల్పించి పరీక్షలు నిర్వహించాలని బుధవారం నాడు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ రోజు అనగా గురువారం నాడు కళాశాల గేటు ముందు దాదాపు 500 మంది విద్యార్థులతో పీడీఎస్క్యూ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం సత్వరమే హాస్టల్ తెరవాలని డిమాండ్ చేశారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ విజయ్ కుమార్
విద్యార్థులతో మాట్లాడి పరీక్షల్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కేవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.